బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపుతున్న భూ అక్రమ బదిలీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో 2001లో కొనుగోలు చేసి 2011లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 200 గజాల స్థలం చిన్న అక్షరం తేడాను ఆసరాగా చేసుకుని మరో వ్యక్తి పేరిట అక్రమంగా బదిలీ అయినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ కు చెందిన మేడేపల్లి మాల్యాద్రి పేరుకు బదులుగా ఏపీలోని నెల్లూరుకు చెందిన మేడేపల్లి మాల్యాద్రిని తీసుకువచ్చి తండ్రి పేరును కూడా మార్చి డూప్లికేట్ డాక్యుమెంట్లు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఆ డూప్లికేట్ పత్రాలకు ఆధార్ను అనుసంధానం చేసి ఆస్తిని నెల్లూరు వ్యక్తి పేరిట మార్చి అనంతరం కడపకు చెందిన మరో వ్యక్తికి విక్రయించినట్లు బాధితులు చెబుతున్నారు. స్థలానికి సమీపంలో ఉన్న వారి సమాచారం మేరకు ఈసీలు పరిశీలించిన అసలు యజమాని తన భూమి బదిలీ అయినట్లు గుర్తించిన పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో నెల్లూరుకు చెందిన వ్యక్తిని పిలిపించగా కొందరు డబ్బులు ఇచ్చి ఇలా చేయించారని ఆయన చెప్పినట్లు సమాచారం. అసలైన యజమాని చిరునామా, ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి వివరాలు ధృవీకరించకుండా పెద్ద అంబర్పేట్ సబ్ రిజిస్ట్రేషన్ ఎలా చేశారంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణపై అధికారుల స్పందన రావాల్సి ఉంది.